2024 యూపీఎస్సి ఫిబ్రవరిలో జరిగిన ఎగ్జామ్లో పాలిటీ క్వశ్చన్స్ ఇవే. సో 2024 ఫిబ్రవరిలో ఏ ఎగ్జామ్ జరిగింది అంటే ఇది కంబైన్డ్ జియో సైంటిస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ పర్టికులర్గా పాలిటీ క్వశ్చన్స్ యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ తోటి సమానంగా ఉన్నాయి, అదే స్టాండర్డ్లో ఉన్నాయి, లెంగ్త్ అదే ఉంది. అంటే ఎంత పెద్ద పెద్ద క్వశ్చన్లు ఉన్నాయి, ఎలిమినబుల్ క్వశ్చన్లు ఉన్నాయి, నాన్ ఎలిమినబుల్ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఎలిమినేషన్ ఆప్షన్ ఉండేవి, ఎలిమినేషన్ ఆప్షన్ లేనివి, అంటే ఓన్లీ వన్ స్టేట్మెంట్ కరెక్ట్, టూ స్టేట్మెంట్ కరెక్ట్ అట్లాంటివి అన్నమాట. సో పాలిటీలో మొత్తం 12 క్వశ్చన్స్ ఉన్నాయి, అలాంటి వాటిలో ఇది ఒకటి. సో ఒకటి ఏంటి, ఇది యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్? సిఏజీ ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ అండ్ రిమైన్స్ ఇన్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్రెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఇది రాంగ్, ఎందుకంటే సిఏజీ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ అంతవరకు కరెక్ట్, బట్ హీ విల్ నాట్ రిమైన్ ఇన్ ది ఆఫీస్ డ్యూరింగ్ ది ప్రెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్, ఎందుకంటే 6 years ఫిక్స్డ్ టర్మ్ ఉంది, ఆర్ హీ విల్ రిటైర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 65 విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. బి ఈజ్ రాంగ్, ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద ఆఫీస్ ఆఫ్ ద సిఏజీ ఆర్ చార్జ్డ్ అపాన్ ది కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అని క్వశ్చన్లో ఇచ్చారు. బట్ యాక్చువల్గా రైట్ ఆన్సర్ ఏంటి అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని ఉండాలి. దెన్ సి ఈజ్ ఆల్సో రాంగ్, ఎందుకని ద రిపోర్ట్స్ ఆఫ్ ద సిఏజీ రిలేటింగ్ టు ద అకౌంట్స్ ఆఫ్ ద యూనియన్ అండ్ స్టేట్ సబ్మిటెడ్ టు ద ప్రెసిడెంట్ అని ఉంది. రైట్ ఆన్సర్ ఏంటి అంటే యాక్చువల్గా ఉండాల్సింది రిపోర్ట్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ అకౌంట్ ఈజ్ సబ్మిటెడ్ టు ద ప్రెసిడెంట్. స్టేట్ గవర్నమెంట్ అకౌంట్స్ అయితే గవర్నర్కి ఇవ్వాలి, నాట్ ప్రెసిడెంట్. So only D option is correct. And D in the President of India shall cause the report of the CAG relating to the accounts of the Union to be laid before the House of Parliament. So Parliament lo CAG report submit cheyali, Governor emo Assembly lo submit chestar. So only D is correct. So ikkada oka announcement, IAS 2025 batch NCERT startup GS Foundation optional classes test series mentorship mock interview guidance తో పాటు నేషనల్ సివిల్ సర్వీస్ డే సందర్భంగా 21 April 2024 రోజున స్టార్ట్ చేస్తున్నాం. ఈ బ్యాచ్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే ఒక ఉచిత అవగాహన సదస్సు ఉంటుంది, దానికి అటెండ్ కావడానికి ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉన్న గూగుల్ లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? Parliament of India has the power to make provisions with respect to the delimitation of the constituencies. And the validity of a law made by the Parliament of India with respect to the delimitation shall not be called upon in the question in a court. So, rendu statements are correct. Parliament makes laws for the delimitation of the constituencies. Parliamentary MP constituencies kaithe Article 82, Assembly constituencies kosam aithe 172. Renditiki Assembly constituency delimitation ki kuda Parliament చట్టం చేస్తుంది. అండ్ ఆర్టికల్ 329 ప్రకారం ఈ డీలిమిటేషన్ కమిషన్కి సంబంధించిన వ్యవహారాలకి ఎటువంటి క్వశ్చన్ సుప్రీంకోర్టులో అంటే జ్యుడిషియరీ ఇంటర్ఫియర్ కాకూడదు, అలాంటి చట్టాల మీద న్యాయ సమీక్ష చేయకూడదు. సో ఆన్సర్ బోత్ 1 and 2 అంటే సి. తర్వాత థర్డ్ క్వశ్చన్, ఎ స్పెషల్ ప్రొవిజన్ వాజ్ మేడ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బై ద కాన్స్టిట్యూషన్ 89th Amendment Act టు ఎస్టాబ్లిష్ ది నేషనల్ కమిషన్ ఫర్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్. సో ఈ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ ఏర్పాటు చేసి అంటే 2004లో ఏర్పాటు చేశారు. ఈ 89th Amendment Act ఏమో 2003లో ఏర్పాటు చేశారు. ముందు కంబైన్డ్గా ఉండేది, NCSC NCST కంబైన్డ్గా ఉండేది. ఇప్పుడు ఈ అమెండ్మెంట్ కారణంగా 2 కమిషన్లు ఏర్పడ్డాయి, NCSC NCST. సో NCSC ఆర్టికల్ 338, NCST ఆర్టికల్ 338A, ఇవి 2 యాక్చువల్గా ఎస్టాబ్లిష్ అవ్వడం 2004లో. సో 2024 నాటికి 20 years అయింది కాబట్టి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో అలాగే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ ఆర్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఓన్లీ 3, NCSC NCST NCBC. సో NCSC ఆర్టికల్ 338, NCST ఆర్టికల్ 338A, NCBC 338B. సో నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఈజ్ ఓన్లీ a స్టాట్యుటరీ బాడీ, అంటే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. అలాగే విమెన్ కమిషన్ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. సో స్టాట్యుటరీ బాడీస్గా NCW, విమెన్ కమిషన్, మైనారిటీ కమిషన్. సో స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్, 1 ఈజ్ కరెక్ట్, 2 ఈజ్ రాంగ్, 3 ఈజ్ కరెక్ట్. అంటే ఆన్సర్ ఈజ్ విచ్ ఆఫ్ ది అబోవ్ ఆర్ నాట్ కరెక్ట్. సో నాట్ కరెక్ట్ అన్నప్పుడు
రాంగ్ ఆన్సర్స్ మనం ఐడెంటిఫై చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆన్సర్ ఈజ్ సి, అంటే ఓన్లీ 2 ఈజ్ రాంగ్. 1 ఈజ్ కరెక్ట్, 2 ఈజ్ రాంగ్, 3 ఈజ్ కరెక్ట్. సి ఈజ్ ది ఆన్సర్. తర్వాత ఇంకో క్వశ్చన్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మే స్పెసిఫై ఆ రేస్ టు బి ట్రీటెడ్ అండర్ ద షెడ్యూల్ కాస్ట్ కేటగిరీ ఫర్ ఆల్ ది పర్పసెస్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇది ఆర్టికల్ 341(1) ప్రకారం ఈ ప్రెసిడెంట్కి ఏదైనా ఒక కమ్యూనిటీని ఎస్సీ కమ్యూనిటీగా డిక్లేర్ చేసే అధికారం ఉంటుంది. అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మే స్పెసిఫై ఎ ట్రైబ్ ఆల్సో టు బి ట్రీటెడ్ యాజ్ అ షెడ్యూల్ కాస్ట్. అంటే షెడ్యూల్ ట్రైబ్గా మాత్రమే కాకుండా ఒక ట్రైబ్ని ఆర్ రేస్ని కూడా షెడ్యూల్ క్యాస్ట్గా ప్రకటించే అధికారం ఉంది ప్రెసిడెంట్కి. అంటే ట్రైబ్ అనగానే మన ఇది ఎస్టీలని అని అనుకుంటాం, కానీ ఇది ఆర్టికల్ 341లో సబ్ క్లాస్ 1లో ఒక ఆ స్టేట్లో ఆ ట్రైబ్ కానీ రేస్ కానీ ఏ స్టేట్లో ఉంటారో ఆ స్టేట్లో ఉన్నటువంటి గవర్నర్ని సంప్రదించి రాష్ట్రపతి డిక్లేర్ చేయగలుగుతారు, ఎస్సీగా డిక్లేర్ చేయగలుగుతారు. అలాగే పార్లమెంటుకు కూడా ఈ అధికారం ఉంటుంది. సో ఆర్టికల్ 341 సబ్ క్లాస్ 2 ప్రకారం పార్లమెంట్ మే ఇంక్లూడ్ ఆర్ ఎక్స్క్లూడ్ a community into the list of the SC or exclude from the list of the SC. So how many above statements are correct? ఇది నాన్ ఎలిమినబుల్ క్వశ్చన్. సో మనకి ఆర్టికల్ 341 గురించి పూర్తిగా తెలిస్తేనే ఆన్సర్ చేయగలుగుతాం. సో ఆన్సర్ ఈస్ సి, ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్? నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అపాయింట్స్ ఎ స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్. సో నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్. అలాగే స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఈజ్ ఆల్సో అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్, నాట్ బై ద ఎన్సిఎం. సో ఏ ఈజ్ రాంగ్. ఆర్టికల్ 350(b)లో ఈ ప్రొవిజన్ ఉంది. దాని సెకండ్ స్టేట్మెంట్ ఏంటి అంటే, it shall be the duty of the union to develop the Hindi language as a medium of expression for all the elements of the composite culture of India. సో ఆర్టికల్ 351లో ఈ బి అండ్ సి ఉంటాయి. హిందుస్థానీ అనే పదం కూడా కాన్స్టిట్యూషన్లో ఉపయోగించడం జరిగింది ఆర్టికల్ 351లో. అండ్ డి అనేది కూడా కరెక్ట్. సో డి, ఎవ్రీ స్టేట్ షాల్ ఎండేవర్ టు ప్రొవైడ్ అడిక్వేట్ ఫెసిలిటీస్, ఆర్టికల్ 350A ప్రకారం ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ ది మైనారిటీస్, లింగ్విస్టిక్ మైనారిటీస్, ఎడ్యుకేషన్ హ్యాస్ టు బి ప్రొవైడెడ్ ఇన్ ద మదర్ టంగ్. అంటే ఇన్స్ట్రక్షన్ ఇన్ ది మదర్ టంగ్ అంటే ఎడ్యుకేషన్ ఇన్ ది మదర్ టంగ్ ఇన్ ది ప్రైమరీ స్టేజ్ అనమాట. సో అది 350Aలో ఉంది. సో బీసీ ఆర్టికల్ 351, డి అనేది 350A. అండ్ ఏ రాంగ్, ఎందుకంటే స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఇస్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్. సో అది 350Bలో ఉన్నటువంటిది. సో ఆన్సర్ క్వశ్చన్ ఏంటి, నాట్ కరెక్ట్, కాబట్టి ఆన్సర్ ఏ. తర్వాత గివెన్ బిలో ఆర్ 4 లీగల్ టర్మ్స్ విచ్ వన్ ఆఫ్ దెమ్ మీన్స్ నో మ్యాన్ షెల్ బి కండెమ్డ్ అన్హర్డ్. అంటే కండెమ్డ్ అన్హర్డ్ అంటే తన వాదన వినిపించుకోనే అవకాశం ఇవ్వకుండా ఏ వ్యక్తికి శిక్షించకూడదు అనేది. సో ఇది ఆట్రిఫోయిస్, కన్విక్ట్, ఇవన్నీ లాటిన్ పదాలు, జ్యూరిస్ప్రుడెన్షియల్ లాంగ్వేజ్లో లాటిన్ పదాలు. సో ఆట్రిఫోయిస్, కన్విక్ట్ అంటే అపీల్ అగైన్స్ ది డబుల్ జిపాడి, ద్వంద్వ శిక్షలకి వ్యతిరేకంగా అపీల్ చేసుకునే హక్కు ఉండడం. తర్వాత నాన్ బిస్ ఇన్ ఇడియం అంటే ప్రొహిబిషన్ ఆఫ్ డబుల్ జిపాడి. సో అంటే ఈ 2 శిక్షలు, ఒకే నేరానికి 2 శిక్షలు విధించడం అనేది నిషేధించబడింది. ఒకవేళ అలా విధిస్తే దానికి వ్యతిరేకంగా అప్పీల్ చేసుకోవచ్చు అనేది ఏలో ఉంది. సో హెబియస్ కార్పస్ ఇస్ ఎ రిట్ విచ్ మీన్స్ టు హ్యావ్ ఎ బాడీ, అది ఆర్టికల్ 32లో ఉంటుంది. ఏ అండ్ బి అనేది మీకు ఆర్టికల్ 20లో ఉంటాయి. అండ్ ఆడి ఆల్టెరమ్ పార్టెమ్ అనేది దాని క్వశ్చన్లో వచ్చింది, నో మ్యాన్ షెల్ బి కండెమ్డ్ అన్హర్డ్, వాదన వినిపించకుండా శిక్షించే అవకాశం లేదు. సో క్వశ్చన్కి ఆన్సర్ ఇస్ డి. తర్వాత విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ యాజ్ పర్ ది 3rd షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ కరెక్ట్? A member of parliament is free to take the oath of affirmation by swearing in the name of the God. అంటే ఒక ఎంపీ ప్రమాణ స్వీకారం అనేది దేవుడి పేరు మీద చేస్తాడు. A judge of the Supreme Court has to take the oath of affirmation by swearing in the name of the Constitution of India. అంటే రాజ్యాంగం పేరు మీద ఓత్ తీసుకోవడం అనేది ఉండదు. Judge of the Supreme Court also takes the oath in the name of the God or solemnly. అంటే దేవుడి పేరు మీదనే లేకపోతే తన మీద తనే దీన్ని
ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. సో సుప్రీంకోర్టు జడ్జిలు కానీ, హైకోర్టు జడ్జిలు కానీ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కానీ వీళ్ళందరికీ ఒకే రకమైనటువంటి ప్రమాణ స్వీకారం. అండ్ రాజ్యాంగం విషయంలో అంటే దే హ్యావ్ టు బి ఫెయిత్ఫుల్ టు ద కాన్స్టిట్యూషన్, నాట్ స్వేరింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది గాడ్, నాట్ స్వేరింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, స్వేరింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది గాడ్ అండ్ టు బి ఫెయిత్ఫుల్ టు ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగానికి విధేయత కలిగి ఉంటానని దేవుడు పేరు మీద ఇక్కడ ఈ ప్రమాణ స్వీకారం చేయాలి. సో ఆన్సర్ ఈజ్ ఏ. ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్, 2 ఈజ్ రాంగ్, బికాస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని కాకుండా గాడ్ అనే ఇక్కడ కూడా ఉండాలి. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ద టైప్స్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ది లోక్సభ. సో స్టార్ట్ క్వశ్చన్ ఈజ్ వన్ విచ్ ఈజ్ ఓన్లీ అ రిటర్న్ ఆన్సర్ గివెన్. బట్ స్టార్ట్ క్వశ్చన్కి ఓవరాల్ ఆన్సర్ ఇస్తారు, రిటర్న్ ఆన్సర్ కాదు. చుక్కలు పెట్టిన ప్రశ్న అంటాం. షార్ట్ నోటీస్ క్వశ్చన్ ఈజ్ ద వన్ విచ్ రిలేట్స్ టు ఎ మ్యాటర్ ఆఫ్ అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్. ఎందుకంటే షార్ట్ నోటీస్ మామూలుగా జనరల్ నోటీస్ అనేది 15 రోజులు ఉంటుంది. 15 days కన్నా తక్కువ నోటీస్తో ఇచ్చే క్వశ్చన్లు షార్ట్ నోటీస్ క్వశ్చన్, అర్జెంట్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ మీద ఇస్తారు. అన్స్టార్ట్ క్వశ్చన్ ఓవరాల్ ఆన్సర్ ఈజ్ నాట్ గివెన్. సో అన్స్టార్ట్ క్వశ్చన్ రిటర్న్ ఆన్సర్ ఇస్తారు కాబట్టి ఓవరాల్ ఆన్సర్ ఇవ్వరు. సో నో సప్లిమెంటరీ క్వశ్చన్ కెన్ బి ఆస్క్డ్ ఆన్ అన్ అన్స్టార్ట్ క్వశ్చన్, ఎందుకంటే రిటర్న్ ఆన్సర్ ఉంటుంది కాబట్టి సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉండదు. ఓన్లీ స్టార్ట్ క్వశ్చన్స్కే సప్లిమెంటరీ క్వశ్చన్స్. సో ఏ ఇస్ ది ఆన్సర్, ఎందుకంటే స్టార్ట్ క్వశ్చన్ ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం రిటర్న్ ఆన్సర్ ఇవ్వాలని ఉంటుంది. కానీ యాక్చువల్గా అయితే స్టార్ట్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే ఓవరాల్గా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ క్వశ్చన్లు అడగవచ్చు అని చెప్పి. రోజుకి 20 క్వశ్చన్ల వరకు స్టార్ట్ క్వశ్చన్లకి అనుమతిస్తారు. Then 98 question. Which of the following statements is not correct about the parliamentary practice of asking the questions in the parliament? The first hour of every sitting in both the houses of parliament is devoted to the asking questions referred to as the question hour. ఇది కరెక్ట్, ఎందుకంటే ప్రతిరోజు పార్లమెంట్లో మార్నింగ్ 8 నుంచి 9 వరకు, రాజ్యసభలోను 11 to 12 ఏమో లోక్సభలోను ఫస్ట్ అవర్ ఉంటుంది. సో ఆ ఫస్ట్ అవర్లో క్వశ్చన్స్ అడుగుతారు, క్వశ్చన్ అవర్గా అంటారు. Questions are generally asked by the members of the parliament from the ministers. సో ఇది ఎంపీలు ఎవరైనా సరే మినిస్టర్ని జనరల్గా క్వశ్చన్లు అడగడం జరుగుతూ ఉంటుంది వాళ్ళ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి. హాఫ్ అన్ అవర్ డిస్కషన్ ఆన్ మ్యాటర్స్ ఆఫ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆల్రెడీ ఆన్సర్డ్ కెన్ బి హెల్డ్ ఓన్లీ ఇన్ ద లోక్సభ అనేది స్టేట్మెంట్ ఉంది. బట్ యాక్చువల్గా రియాలిటీ ఏంటంటే, వాస్తవం ఏంటంటే హాఫ్ అన్ అవర్ డిస్కషన్ రెండిట్లో ఉంటుంది, లోక్సభలో ఉంటుంది, రాజ్యసభలో ఉంటుంది. ఏదైనా అడిగిన క్వశ్చన్కి ఎక్స్ట్రా ఆన్సర్ ఇవ్వడం కోసం హాఫ్ అన్ అవర్ ఉంటుంది అనమాట. అండ్ క్వశ్చన్స్ కెనాట్ బి అడ్రస్ టు ఏ ప్రైవేట్ మెంబర్. బట్ రియాలిటీ ఏంటంటే మినిస్టర్స్ అండ్ ప్రైవేట్ మెంబర్స్ క్వశ్చన్స్ ఇద్దరిని అడగవచ్చు. సో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో మ్యాటర్ ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. సో 3 and 4 ఆర్ నాట్ కరెక్ట్. సో సి ఈజ్ ది ఆన్సర్. తర్వాత కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ద మోషన్స్ ఇన్ ది పార్లమెంట్ ఆఫ్ ఇండియా. సెన్షర్ మోషన్ మస్ట్ స్పెసిఫై ది గ్రౌండ్ ఆన్ విచ్ ఇట్ ఈస్ బేస్డ్. సో అంటే గ్రౌండ్ అంటే రీజన్ అనమాట, రీజన్ చెప్పాలి. ఇట్ ఈస్ మూవ్డ్ అగైన్స్ట్ ది ఎంటైర్ క్యాబినెట్ ఆర్ ఎ సింగిల్ మినిస్టర్. సో సెన్షర్ మోషన్ కెన్ బి మూవ్డ్ ఈవెన్ అగైన్స్ట్ ది ఇండివిజువల్ మినిస్టర్ ఆల్సో, నాట్ ఓన్లీ అగైన్స్ట్ ది ఎంటైర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో 1 and 2 ప్రాబ్లం లేదు. నో కాన్ఫిడెన్స్ మోషన్ కెన్ బి ఇనిషియేటెడ్ ఇన్ ఐదర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ అనేది ఇక్కడే రాంగ్ అయిపోయింది. ఎందుకని అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ కానీ సెన్సర్ మోషన్ కానీ ఇట్లా గవర్నమెంట్ని అభిశంసన చేయడానికి, లేకపోతే గవర్నమెంట్ తప్పు పట్టడానికి, గవర్నమెంట్ని తీసేయడానికి ఉద్దేశించబడిన క్వశ్చన్స్, ఇష్యూస్, రిజల్యూషన్స్, మోషన్స్ ఓన్లీ లోక్సభలోనే ప్రవేశపెట్టాలి, రాజ్యసభలో కాదు. అండ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ మస్ట్ స్పెసిఫై ద ఛార్జెస్ అగైన్స్ట్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇక్కడ ఛార్జెస్ ఏమి చెప్పక్కర్లేదు, ఓన్లీ రీజన్, ఎటువంటి రీజన్ చెప్పక్కర్లేదు, ఓన్లీ సెన్షర్ మోషన్కి మాత్రమే రీజన్స్ కానీ ఛార్జెస్ కానీ చెప్పాలి. సో హౌ మెనీ స్టేట్మెంట్స్ అబౌవ్ ఆర్ కరెక్ట్? సో స్టేట్మెంట్ 3 and 4 ఆర్ రాంగ్, కాబట్టి ఆన్సర్ ఏంటి? 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, 1 and 2 ఆర్ కరెక్ట్. సో బి ఈజ్ ది ఆన్సర్. Then arrange the following events in the correct chronological order. Passage of the anti-defection law by the Parliament of India. The 1985 law, 52nd Amendment. Mizoram was made as a state in 1987, which was earlier a union territory.
Voting age was reduced from 21 to 18 years in 1989 by 61st Amendment Act. Maithili was added to the 8th schedule of the Constitution in 2004. So it is sequence of events that happened. So 1, 2, 3, 4, answer is D. And తర్వాత in December 2023, Parliament passed a bill to establish Sammakka Sarakka Central Tribal University in which one among the following states. తెలంగాణ ఇది ద ఆన్సర్ స్ట్రైట్ అవే మనందరికీ తెలిసిన విషయమే. తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో 23లో కాకుండా 2021లోనే ఏర్పాటు చేశారు. విజయనగరం డిస్టిక్లో ఏర్పాటు చేశారు. తెలంగాణలో అయితే ములుగు డిస్టిక్లో ఏర్పాటు చేశారు. 2007లోనే ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ అనే పేరుతోటి అమర్కంటక్ జిల్లాలో ఎంపీలో ఏర్పాటు చేశారు. సో ఈ విధంగా మనకి ఒక 12 క్వశ్చన్స్ వరకు ఈ ఫిబ్రవరి ఎగ్జామ్లో అడిగారు. అండ్ వీటిలో కొన్ని రిపీట్ అయ్యే అవకాశం ఉంది. థీమ్స్ రిపీట్ కావచ్చు, ఆర్ ఆప్షన్స్ రిపీట్ కావచ్చు, ఆర్ మళ్ళీ క్వశ్చన్సే రిపీట్ కావచ్చు రాబోయే సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో. కాబట్టి ఒకసారి వీటన్నిటిని చదవండి. ఈ పీడిఎఫ్ మా టెలిగ్రామ్ ఛానల్ KPIAS UPSC యూనివర్స్ KPIUU అనే ఛానల్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. చదవండి ఒకసారి.